యూనిక్నెస్గా ఉండాలని నేమ్స్ మార్చుకుంటూ ఉంటారు కదా నేను. అవును. మీరు ఏమైనా అలాంటివి ట్రై చేశారా? ఇది యాక్చువల్లీ నేను చాలా తక్కువ చేసిన ఇంటర్వ్యూస్లో అయినప్పటికీ చాలాసార్లు చెప్పాను. యాక్చువల్గా నా పేరు రవి. నా పేరు నాకు అమ్మ నాన్న పెట్టిన పేరు రవి అనమాట. అయితే నేను ఫస్ట్ డే షూటింగ్ ఉషా కేర్ మూవీస్లో శుభవేళ అనే సినిమా చేస్తున్నప్పుడు రాళ్లపల్లి గారితో నా ఫస్ట్ డే షూట్ అయ్యిందనమాట. నెక్స్ట్ డే పేపర్లో పెట్టేశారు ఏమని, ఇలా ఉషా కేర్ మూవీస్ కొత్త, అప్పుడులో ఉషా కేర్ మూవీస్ నుంచి చాలా మంచి సినిమాలు వస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ డే పేపర్లో వెంటనే ఫోటో పడింది, ఉషా కేర్ మూవీస్ నుంచి కొత్త సినిమా రాబోతుంది, షూటింగ్ నిన్న స్టార్ట్ అయింది అన్నట్టుగా. ఫోటో చూస్తే నా పేరు రవికాంత్ అనేసారు అనమాట. ఇదేంటి రవికాంత్ అని ఉంది అని చెప్పి నేనే స్టన్ అయ్యా. వెంటనే అప్పుడు నాకు అక్కడ పరిచయమైన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీను అని చెప్పి తను ఇచ్చేసాడంట నా పేరు రవికాంత్ అని చెప్పి. నేను వెళ్ళి శ్రీనుని అడిగి, ఏంటి శ్రీను నా పేరు రవికాంత్ అని ఇచ్చేసావేంది అంటే, రజనీకాంత్, విజయకాంత్, శ్రీకాంత్ అంతా సూపర్ సక్సెస్, కాంత్ అని పెట్టిన వెంటనే నీకు అసలు తిరగలేదు, నీకు ఎందుకు, అందుకని ఇచ్చేసాను, బాగుంటుంది, సూపర్ స్టార్ బాగుంటుంది అని చెప్పి తాను అన్నారు. సరే ఓకే అని చెప్పేసి ఆ రకంగా కంటిన్యూ అయ్యా. ఫస్ట్ 2 years రవికాంత్ 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 అన్నట్టుగా ఇదైందనమాట. ఫైనల్గా నాకు ఎందుకో ఆ కాంత్ అనే సౌండ్ నాకు ఎంత ప్లెజెంట్గా అనిపించలేదు. ఎందుకో సరే కాంత్ కాంత్ లేదు అని చెప్పి. అండ్ ఒకసారి కెరియర్ టర్బులెన్సెస్ తోటి స్టార్ట్ అవుతుంది నాకు. సినిమా రావడం అయితే చాలా ప్రశాంతంగా, ఫస్ట్ ఒక రెడ్ కార్పెట్లో వచ్చినట్టు ఫస్ట్ మూవీ వచ్చింది. అయినప్పటికీ తర్వాత చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఆ స్ట్రగుల్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ నీకు కావాల్సిన సజెషన్స్, నీకు అవసరం లేకపోయినా ఇచ్చే సజెషన్స్ బోల్డ్ అని ఉంటాయి. కాబట్టి ఆ సజెషన్స్లో ఒకళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎవరైనా న్యూమరాలజిస్ట్ని కలవాలి, న్యూమరాలజిస్ట్ని కలిసి నీ పేరుని మార్చుకోవడానికి ట్రై చేయాలి, ఇది అది అని చెప్పేసి అంటే, అప్పుడు ఎవరో న్యూమరాలజిస్ట్ని కలవడం, అతనేమో నిశాంత్ అని పెట్టుకుంటే బాగుంటుందని, ఇంకో అతనేమో ధీరజ్ అని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి, అలాగే ఒక 3-4 సంవత్సరాలు అసలు నా కెరీర్ స్లో అయిపోవడానికి కారణమే ఇండస్ట్రీలో నా పేరు ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయారనమాట. ఫైనల్గా ఇలాన్నీ కాదు, అమ్మాళ్ళు పెట్టిన పేరు రవి, దీనికి కాంతి తీసే సౌండ్ బాగాలేదు కాబట్టి ప్రకాష్ అని పెడదాం అని చెప్పి రవి ప్రకాష్ అని పెట్టాను అనమాట. నాకు నేనే తీసుకున్నారు. అలాగా నేమ్ నిజంగానే ఇంపార్టెంట్ కదా ఇండస్ట్రీలో. ఏమో అబ్బా, అంటే అది న్యూమరాలజీయా నాకైతే ఇప్పుడు నమ్మకం లేదు. అంటే నాకు ఇప్పుడు వరకు అర్థమైంది ఏంటి అంటే, పేరు వాస్తు ఇవన్నీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో దాని మీద అవగాహన లేక నేను కమెంట్ చేయలేను. కానీ బట్ టైం అనేది ఒకటి ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ పర్టికులర్ టైంలో నువ్వు ఏది చేసినా తెలియకుండానే నీకు కొంత ఫేవరింగ్గా ఉంటుంది అనేది అనిపిస్తుంది అనమాట, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో. అది టైం నమ్ముతారు అంటే నా దాకా రావాల్సింది ఎలాగైనా వస్తుందని అది ఉంటుంది. అంటే ఇదంతా కూడా నీ ఎఫర్ట్ ఏంటి, నువ్వు ఏ రకంగా ఏమంటారు, అవకాశం వచ్చినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ప్రూవ్ చేసుకోగలవు అనే దానికి ఆ ప్రిపేర్డ్నెస్ అది ఏదైనా అవ్వచ్చు. అది స్కిల్ అవ్వచ్చు, నీ ఓర్పు అవ్వచ్చు, లేకపోతే నీ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ టైంలో ధైర్యం చేసి ఆ డెసిషన్ తీసుకో, ఈ అన్నిటికీ ఆ ప్రిపేర్డ్నెస్ ఉంటుంది కదా. ఆ ప్రిపేర్డ్నెస్ అనేది కరెక్ట్గా ఆ టైంలో నువ్వు ఉన్నావు అంటే డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ అని అనేది నాకు నమ్మకం.